ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 4 రోజులు మాత్రమే వీళ్ళకు హాలిడేస్ ఇచ్చి మళ్ళీ కాలేజ్ శ్రీ చైతన్య వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. గత 4 రోజులుగా ఈ విద్యార్థులు చేసేటువంటి ఫోన్లతో మా ఫోన్లే పనిచేయడం లేదు. సో విద్యార్థులకు వాళ్ళకు ఇక్కడ ఉండడం అంటే ఈ హాలిడేస్ సందర్భంలో ఇక్కడ వచ్చి కాలేజీలో ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. ప్రధానంగా ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నార్మ్స్ రిలీజ్ చేసింది. ఆఫ్టర్ March 30 తర్వాత ఏ కాలేజ్ కూడా నడవద్దు, June 2కి మళ్ళీ రీఓపెన్ అని చెప్పింది. అయినప్పటికీ కూడా ఈ శ్రీ చైతన్య కాలేజీ వాళ్ళు ఎవరైతే మేనేజ్మెంట్ ఉందో వీళ్ళకు ఏమాత్రం కూడా ప్రభుత్వం పైన, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ నోటీసుల పైన ఎలాంటి కూడా భయం అనేది లేకుండా ఇదే కాలేజీలో మొన్న కౌశిక్ చనిపోయిండు, అలాగే 12 మంది నుంచి 18 మంది విద్యార్థులు ఈ యొక్క శ్రీ చైతన్య కాలేజీలలో వీళ్ళు పెట్టే ప్రెషర్ వల్ల చనిపోవడం అనేది జరిగింది. అయినప్పటికీ సాధారణంగా సమ్మర్లో పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికో లేదా మామ వాళ్ళ ఇంటికో వెళ్ళి ఒక 2 రోజులు ఉండేసి హ్యాపీగా విలేజ్కి వెళ్ళి విలేజ్లో ఆ మంచి అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేసి స్ట్రెస్ రిలీఫ్ అయ్యి మళ్ళీ కాలేజ్కి ఫ్రెష్గా రావాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క హాలిడేస్ అనేది ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది. కానీ దీన్ని కూడా వీళ్ళ ర్యాంకుల కోసం, వీళ్ళకి కావాల్సిన డబ్బుల కోసం, వీళ్ళకి ర్యాంకులు వస్తే ఆ ర్యాంకులను షో ఆఫ్ చేసి మళ్ళీ ఫీజుల దోపిడీ. అంతేకాకుండా వీళ్ళు బుక్స్, యూనిఫాము, అనేక రకాలైనటువంటి ఫీజులతోని తల్లిదండ్రుల నడ్డి విరుస్తున్నారు. ఇవాళ స్పెషల్ క్లాసెస్ పెడుతున్నందుకు కూడా ఏదైతే ఈ నెల 2 నెలల క్లాసెస్కి దానికి 25,000 నుంచి 30,000 రూపాయలు అదనంగా వసూలు చేశారు అనేది మాకు సమాచారం ఉంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, అదేవిధంగా తల్లిదండ్రులను, పిల్లలకు హాలిడేస్ ఇచ్చినటువంటి సందర్భంలో మీరు కాలేజీకి పంపించకండి. ఇది విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు కోసం అనేక మంది పెద్దలు ఈ యొక్క 2 నెలలు ఖచ్చితంగా పిల్లలకి హాలిడేస్ ఉండాలి, వాళ్ళు మానసికంగా సత్ప్రవర్తనతో ఉండాలంటే హాలిడేస్ ఉండాలి అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఖచ్చితంగా ఇప్పుడు యాజమాన్యం హాలిడేస్ ప్రకటించకపోతే ఈడనే కూర్చుంటాం, నిరాహార దీక్ష చేస్తాం అనేది కూడా చెప్తా ఉన్నాం. ఇప్పుడున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు. సో వీళ్ళు పాస్ అయ్యారా పాస్ కాలేదా అనే విషయం తెలియకుండానే సెకండ్ ఇయర్ సిలబస్ ఎలా చెప్తున్నారు? ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి వీళ్ళు ఇంకా పాస్ అయ్యారా పాస్ కాలేదా అనేది రిజల్ట్లే రాలేదు. సో ఇలాంటి తరుణంలో సెకండ్ ఇయర్ సిలబస్ ఎలా చెప్తారు? దీనికి సంబంధించి యాజ్ ఎ స్టూడెంట్ ఆర్గనైజేషన్ గా మీరేం చెప్పారు? ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు కనీసం వాళ్ళు, మీరు అన్నది వాస్తవం, వాళ్ళు పాస్ అయిందా లేదా తెలియంది వాళ్ళ మీద ఇంకొక కొత్త సబ్జెక్ట్ రుద్దితే రేపు పొద్దున వాడు ఉన్నది మర్చిపోతాడు. రేపు ఏదైనా సప్లిమెంటరీ రాయాలనుకుంటే వాడు మళ్ళీ ఉన్నది రివైజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ కొత్త సబ్జెక్ట్స్ ఏదైతే చేస్తున్నారో ఇది ఖచ్చితంగా కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చర్య తీసుకోవాలి కాలేజ్ మీద అనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయినా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయినా ఏ కాలేజ్ అయినా వాళ్ళు ఎగ్జామ్స్ అయిపోయేంత వరకే, స్కూల్ అయినా కాలేజ్ అయినా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళని పంపించాలి. ఇది ప్రభుత్వం యొక్క నామ్స్. దాన్ని అతిక్రమించి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ఒత్తిడి వల్ల విద్యార్థులు చచ్చిపోతా ఉన్నారు. ఇవాళ ఏదైతే ఇప్పుడు సెకండ్ ఇయర్ విద్యార్థుల కన్నా చెప్తా ఉన్నారు అని అంటే ఇంకొక 15 రోజులలో వాళ్ళకి ఎంసెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్లు రాయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని మేము విద్యా సంఘాలు కూడా వ్యతిరేకించాయి. కానీ ఫస్ట్ ఇయర్ పిల్లలు నిన్న చనిపోయిన వాళ్ళు కూడా ఈ ఫస్ట్ ఇయర్ లో చేసినంత ప్రెషర్ వల్లనే సెకండ్ ఇయర్ పిల్లలు చనిపోయారు. కౌశిక్ కానీ రిమైనింగ్ పిల్లలు కానీ మెజారిటీగా సెకండ్ ఇయర్ పిల్లలు చనిపోవడం అని జరిగింది. కాబట్టి మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ కాలేజీకి హాలిడేస్ ప్రకటించకపోతే ఇక్కడి నుంచి కదిలేది లేదు అనేది మేము చెప్తా ఉన్నాం. జరిగిన 4 నెలల్లోన సుమారుగా 10 నుంచి 15 మంది ఆల్రెడీ ఆత్మహత్యలు చేసుకోవడం కానీ లేదా వేరే ఇష్యూస్ వల్ల పర్టికులర్ గా చైతన్య కాలేజీలో ఇలాంటి ఘటనలు మనం చూసాం కదా. ఇప్పుడు ఇలాంటి తరుణంలో మళ్ళీ అదనపు ఫీజులు వసూలు చేసి, ఎందుకంటే ఫీజుల భారం అనేది ఆల్రెడీ ఉండనే ఉంది,
మళ్ళీ ఇప్పుడు ఈ ఖాళీ 2 months కోసం అని చెప్పి అదనపు ఫీజులు కూడా వసూలు చేస్తున్నారని చెప్తున్నారు. దీనికి సంబంధించి మేనేజ్మెంట్ తో మీరు మాట్లాడి కన్ఫర్మ్ చేసుకొని చెప్తున్నారా? విద్యార్థులు మాకు చెప్పడం జరిగింది అదనంగా ఫీజులు వసూలు చేశారని. విద్యార్థుల కన్నా ట్రూత్ ఇంకోటి ఉండదు. విద్యార్థులు ఎందుకంటే తల్లిదండ్రులు కదా కట్టేది, వాళ్ళ అబద్ధం ఎందుకు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏదైతే మీరు అన్నట్టు ఫస్ట్ ఇయర్ నుంచి కూడా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రెజర్ల వల్ల చచ్చిపోతా ఉన్నారు కదా. మేము ఒకటి అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని, పిల్లలు మీరు పెట్టే ప్రెజర్స్ కి ఎవరన్నా చచ్చిపోతే మీరు బాధ్యత వహిస్తారా? ఇన్ని రోజుల వరకు ఈ సమ్మర్ లో కాలేజీలు పెడుతున్నారు, పెట్టుకోండి. ప్రభుత్వానికి సిగ్గు లేదు. ఇక్కడున్న డిఐఓ చచ్చిపోయిండు, వాడు బతికిలేడా. ఇక్కడ ఉన్నటువంటి మేడ్చల్ డిఐఓ వాడు చచ్చిపోయిండు, మేడ్చల్ డిఐఓ వాడు లేడాడు. ఎందుకంటే గతంలో ఓ విద్యార్థి చచ్చిపోయినప్పుడు రాలేడు, ఇప్పుడు కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన ఎత్తాడు. కాబట్టి మేము అనేది ఏంటంటే ప్రభుత్వం అంటే మీకు బాధ్యత లేదు, సంబంధించిన విద్యార్థి సంఘాలంటే విలువ లేదు. రేపొద్దున కుటుంబాలు పిల్లలకు ఏమన్నా జరిగితే శ్రీ చైతన్య మేనేజ్మెంట్ బాధ్యత తీసుకుంటది అని అంటే ఒక పేపర్ రాసేయండి, రేపు పొద్దున పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి నడిపించుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక 3-4 నెలల కిందట ఒక ఇష్యూ జరిగింది, ఒక అతను చనిపోయారు. అతనికి జరిగినటువంటి న్యాయం ఏంటి అసలు ఈ కాలేజీలో? న్యాయం ఏం జరగలేదండి. అతనికి ఏం న్యాయం జరిగింది? ఎవరికి తెలియకుండా తల్లిదండ్రులను బ్లాక్ మెయిల్ చేసి 5-10 లక్షలు ఇచ్చి పంపించారు. వాటి వల్ల పోయినటువంటి ప్రాణం వస్తుందా? రాదు. పోయినటువంటి విద్యార్థి ఇంకొక 4 సంవత్సరాలు అయితే చేయికొచ్చేటువంటి ఆ బిడ్డ ఆ తల్లికి ఎంత కోసి ఉంటది? ఆ తల్లికి ఎంత అది ఏం న్యాయం జరగలేదు. ప్రభుత్వం కూడా దీన్ని చెత్తగా అంటే బోర్డు శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ మోచేతి నీళ్లు తాగుతా ఉంది ప్రభుత్వం. సో బయట నుంచి కూడా ఒక టాక్ వినిపిస్తుంది ఏంటంటే ఇప్పటి వరకు తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేరు. సో సీఎం గారి ఆధ్వర్యంలోనే ఉంది, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఇప్పటి వరకు విద్యాశాఖ అనేది ఉంది. అయితే ఏదైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో ఈ సంస్థలు విద్యాశాఖను మెయింటైన్ చేస్తున్నాయి, అందుకే ఇప్పటి వరకు దానికి మినిస్టర్ కూడా ఎవరిని పెట్టలేదు అనే విషయాన్ని ఆల్రెడీ కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్న విషయం ఇది. దీనికి సంబంధించి మీరేమంటారు? 100% ఇప్పుడు ఏ శాఖకు సంబంధించిన మినిస్టర్ ఆ శాఖ ఉంటేనే అది సరిగా పనిచేస్తుంది. అది కూడా కరప్షన్ వివిధ రకాల మన వ్యవస్థలో ఉన్నటువంటి జాడ్యం కొన్నేళ్లుగా ఈ అవినీతి ఇదంతా కూడా ఉన్నది. అక్కడ చెప్పేట అంటే మానిటైజ్ చేసే ఒక కమాండ్ కంట్రోల్ ఉంటేనే పని చేస్తారు. ఆయనకు సీఎం కి 3-4 ప్రోటోకాల్స్ ఉన్నాయి, మళ్ళీ దీన్ని ఏడ పట్టించుకోవడానికి టైం ఉంది ఆయనకు. ప్రతి దాంట్లో ఆయననే ఏడు పెట్టడం ఎందుకు? ఖచ్చితంగా దీనికి విద్యాశాఖ మంత్రిని కూడా అపాయింట్ చేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏఎఫ్డిఎస్ గా. సో ఫైనల్ గా ఈ రోజు ఎక్కడ చేసినటువంటి ఈ ధర్నా కార్యక్రమంలో మీరు ఏం కోరుకుంటున్నారు? మేనేజ్మెంట్ దానికి ఒప్పుకుందా లేదా? అసలు ఏం జరుగుతుంది? మేము కోరుకునేది ఒక్కటే, అది మా నుంచి కూడా కాదు, విద్యార్థులే స్వచ్ఛందంగా మేము రాగానే అక్కడ కూర్చొని అన్న మాకు హాలిడేస్ కావాలి 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 హాలిడేస్ కావాలని వాళ్ళందరినీ నినాదించారు. ఏదైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రకారం సెలవులు ఇవ్వాలో ఆ విధంగా సెలవులు ఇవ్వాలి, లేకపోతే ఇక్కడ ఖచ్చితంగా ధర్నా ఉంటది అనేది వారికి చెప్తా ఉన్నాం. ప్రభుత్వానికి కూడా దీన్ని స్పందించకపోతే ఈ డిఐఓ సస్పెండ్ అయ్యేదాకా కూడా గుర్తు అనేది కూడా మేము చెప్తా ఉన్నాం. అయితే మీరు చెప్పినట్టుగా ఈ స్పెషల్ క్లాస్ ఏదైతే జరుగుతుందో దీనికంటూ అదనపు ఫీజులు వసూలు చేశారని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ పంపించడం వల్ల ఫీజులు కూడా పిల్లలు లాస్ అవుతారు కదా, దీనికి సంబంధించి ఫీజు అన్ని మళ్ళీ మేనేజ్మెంట్ వాపస్ ఇస్తారా? అసలు దీనికి సంబంధించి దాని గురించి కూడా ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే హాలిడే అని డిక్లేర్ చేస్తారో ఖచ్చితంగా అవన్నీ వాపస్ కొట్టాలి, కొట్టిస్తాం కూడా. అది తీసుకున్నది వాస్తవం అయితే, పేరెంట్స్ అందరు కట్టినట్టయితే ఖచ్చితంగా పిల్లలు చెప్పింది కూడా వాస్తవమే అయితే ఖచ్చితంగా వాపస్ కొట్టిస్తాం. అవి నెక్స్ట్ ఇయర్ ఫీజులో అడ్జస్ట్ చేపిస్తాం. సో ఫైనల్ గా ఇప్పుడు ఏంటి మీరు కోరుకుంటున్నట్టుగా విద్యార్థులు ఏదైతే కోరుకున్నారో అలా సెలవులు అయితే మంజూరైనట్టు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏదైతే నిపుణుల కమిటీ ద్వారా 2 సంవత్సరాలు 2 నెలల వరకు జూన్ 2 వరకు సెలవులు ఉండాలని చెప్పేసి చెప్పిందో అది నిపుణుల కమిటీ చెప్పింది, సాధారణమైన వ్యక్తులు చెప్పలేరు. అలా సైకియాట్రిస్టులు ఉంటారు, సైకాలజిస్టులు ఉంటారు, పిల్లలకు సంబంధించిన వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటదని చెప్పాడు వాళ్ళు కదా చెప్పింది. సో వాళ్ళు చెప్పినటువంటి దాన్ని ఖచ్చితంగా అన్ని కాలేజీలు ఇంప్లిమెంట్ చేయాలి. ఓన్లీ శ్రీ చైతన్య అనే కాదు, ప్రతి కాలేజీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే శ్రీ చైతన్యాల సూసైడ్ జరుగుతా ఉన్నాయి కాబట్టి ఇది ఒక సెన్సేషన్ అవుతా ఉంది. కానీ ఇవన్నీ పాటించని కాలేజీలు ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే వీళ్ళు ఎక్కువ ధ్వంసం చేస్తా ఉన్నారు ప్రభుత్వ వ్యవస్థని.